కాశీలో మొదటి రోజు ఒక స్వామీజీని కలిశాము. అసలు విషయం ఏంటంటే అశోక్ అన్న ఎర్లీ మార్నింగ్ వచ్చి రెడీ అవ్వమన్నాడు. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేస్తా అన్నారు. మనం కలిసే వ్యక్తి అందరిలాగా మామూలు వ్యక్తి కాదు. సంవత్సరం మొత్తం కేదార్నాథ్, బద్రీనాథ్ మంచు కొండల్లో ఉండి ఎప్పుడో ఒకసారి అలా ఒక రోజు కాశీ వచ్చి వెళ్తారంట. సరిగ్గా ఆయన వచ్చే టైంకే మనం కాశీ వచ్చాం. అసలు ఎంత అదృష్టమో కదా. అశోక్ అన్న ముందే వెళ్లి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మన కోసం ఆటో పంపించారు. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆయన కలవడం నాకు ఇష్టం లేదు. ప్రెజెంట్ ఇప్పుడున్న కాలంలో దేవుని తప్ప నేను ఏ స్వామీజీని నమ్మదలుచుకోలేదు. కానీ అశోక్ అన్న ఏం చెప్పారంటే ఆయనకి 96 సంవత్సరాలు. ఆయన చెప్పే ఏదో ఒక మాట మనకు ఉపయోగపడొచ్చు అని రమ్మన్నారు. మంచుకొండల్లో ఎన్నో ప్లేసెస్ కి ఎన్నో దేవాలయాలు తిరిగారు. అది నిజమే అనుకున్నా. అందులోనూ ఆయన గురించి ఎంత మంది చెప్తున్నారంటే ఏదో ఉంది. కాశీ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్ లో ఈయన ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటిదాకా ఏ ఒక్క భక్తుడి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. ఇది ఒక్కటి చాలు ఆయన కలవడానికి. అసలు కామెడీ ఏంటంటే ఆయన పేరు అడిగితే ఎవరు చెప్పట్లేదు. అందరూ ఈయన్ని గురువు గారు అని పిలుస్తున్నారు. ఆ అశోక్ అన్న పక్కన రాము అన్న ఎంతగా ఎందుకు నమ్ముతున్నారో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, డైరెక్ట్ గా 4 సార్లు ఆయన చెప్పింది జరిగిందంట. అశోక్ అన్న ఒక్కడికే తెలిసిన ఒక సీక్రెట్ డైరెక్ట్ గా ఏం చెప్పేశాడంట. అసలు ఆ విషయం ఎవ్వరికి తెలియదు. అశోక్ అన్న అది విని షాక్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన కాశీ ఎప్పుడు వచ్చినా గానీ వెళ్ళి కలిసి వస్తా ఉంటారు. ఇంత దూరం వచ్చినందుకు మనకు ఉపయోగపడేవి 2 మంచి మాటలు చెప్పారు. ఇక్కడ నుంచి ఎవరికి తెలియని ఒక ప్లేస్ కి వెళ్తున్నాము, రెడీగా ఉండండి.